హలో, హాయ్ అందరికీ. ఏం చేస్తున్నారు అందరూ? ఇప్పుడే నా ఆఫీస్ అయిపోయింది. చిన్నగా 2 షార్ట్స్ పోస్ట్ చేశాను, బట్ నో వ్యూస్, నో సబ్స్క్రైబర్స్. ఏంటో తెలియదు, మొత్తం ఆల్గరిథం అంతా మారిపోయింది యూట్యూబ్ది. ఓకే, చూద్దాం మెల్లమెల్లగా. నేనైతే ట్రై చేస్తూనే ఉంటాను, ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇవాళ అప్డేట్స్ వచ్చేసి అంటే ఓటీటీ అప్డేట్స్ అంటే ఇప్పుడు మనకి నిన్నటి దాకా అన్ని ఫిలిమ్స్ థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా, అవే ఫిలిమ్స్ ఇప్పుడు ఓటీటీలో వచ్చాయి కదా. ఎందులో ఏది వస్తుందో చెప్తాను అంతే. ఇప్పుడు 8th మేకి గుడ్ బ్యాడ్ అగ్లీ అని చెప్పేసి అజిత్ గారిది వస్తుంది. ఇవాళ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు. అంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు సపరేట్గా ఒక అంటే సపరేట్గా ఒక ట్రైలర్ రెడీ చేసి పెట్టుకుంటారు అనమాట వాళ్ళ ప్రమోషన్స్ కోసము. అది ఇవాళ వచ్చింది. ప్రైమ్ వీడియోలో వచ్చేసి వదిలే 2 సూన్, డేట్ ఇంకా డిక్లేర్ చేయలేదు, బట్ వదిలే 2 వస్తుంది. అందులో అనగనగా అని ఉంది కదా మూవీ, అనగనగా అనేసి ఒక మూవీ వచ్చేసి అది 15th మేకి. 15th మే అంటే నెక్స్ట్ వీక్ అనుకుందాం సపోజ్కి. రాబిన్ హుడ్ వచ్చేసి 10th మే తెలిసిందే. జాక్ ఆల్నరు బాగా బిజీగా ఉన్నారా? బిజీ అంటూ ఏం లేదండి, అంటే అందరం ఎవరి వర్క్స్ వాళ్ళు ప్రయారిటీస్ ఇచ్చుకుంటే దాన్నే బిజీ అంటాం కదా, అలా బిజీగా ఉన్నారని అడుగుతున్నాను. అంటే ప్రతి వీడియోలో బిజీగా ఉన్నారా అని అడుగుతుంటాను అనేసి అనుకోకండి. బట్ ఎవరి లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్ కదా. ఒక డైలాగ్ ఉంటుంది కదా, శర్వానంద్ మూవీ, మళ్ళీ 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 రాని రోజు అదే చాలా మంచి మూవీ అది, లవ్ స్టోరీ. అందులో డైలాగ్ ఉంటుంది, ఎవరి లైఫ్ వాడికి హెవీగా ఉంటుంది, పెయిట్ అనిపిస్తుంది, పక్కన లైఫ్ ఎప్పుడు లైట్ ఉంటుంది అని చెప్పేసి. బట్ నిజంగా చెప్పాలంటే ఎవరి లైఫ్ వాళ్ళకి వెయిటే ఉండాలి, అలా పక్కన లైఫ్కి రెస్పెక్ట్ ఉండాలి అంతే. కొంచెం తక్కువ చేసి చూడకుండా రెస్పెక్ట్ ఇస్తే సరిపోతుంది అంతే. రెస్పెక్ట్ అంటే వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది కదండి, అంతే కదా. మనం మిగతా వాళ్ళని హేళన చేసినట్టు ఉంటుంది. ఎవరి లైఫ్ వాళ్ళు గొప్ప, నేను ఒప్పుకుంటా, బట్ పక్కన లైఫ్ గురించి తక్కువ చేయకూడదు కదా, ఎవరిని తక్కువ అంచనేయకూడదు. సో అదే అనమాట. అందుకే నేను అందరిని ఎప్పుడు బిజీ ఉంటాను. ఎవరిదైనా ఒక్క సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మీరు అంతా ఫ్రీ టైంలో నన్ను అంటే నా వీడియోస్ చూసి ఎంకరేజ్ చేయడం కూడా పెద్ద విషయమే కదా. ఇప్పుడు 130 క్రాస్ అవుతున్నాం సబ్స్క్రైబర్స్. నాకు 130, 100, 1000 అనేది కౌంట్ కాదు. నాకు ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నా వీడియోస్ ఎవరు చూస్తున్నారు అన్నది నేను వాల్యూ చేస్తాను అనమాట. సో ఇవాళ అప్డేట్స్ వచ్చేసి ఓటీటీ రిలీజెస్ అనమాట. ఓటీటీ రిలీజ్లో ఈరోజు 6th మే కాబట్టి 8th మేకి నెట్ఫ్లిక్స్లో జాక్ వస్తుంది. 10th మేకి నెట్ఫ్లిక్స్లో, అలానే ఈటీవీలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇస్తున్నారు. 8th మేకి జాక్ వచ్చేస్తుంది నెట్ఫ్లిక్స్లో. గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా నెట్ఫ్లిక్స్లో ఇస్తున్నారు. నెట్ఫ్లిక్స్లో వాళ్ళు సపరేట్ ట్రైలర్ కూడా అరేంజ్ చేసుకుంటారండి. వాళ్ళు ప్రమోషన్ చేసినప్పుడే సపరేట్ ట్రైలర్స్ కూడా వచ్చాయి. గుడ్ బ్యాడ్ అగ్లీవి, జాక్ వచ్చాయి ఈరోజే. అదే చెప్పాను కదా. నెక్స్ట్ ఫుల్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, ఫుల్ థియేటర్ రిలీజెస్. అందులో మనకి మేలో ఉన్నవి ఇంకా 3 అండి. కింగ్డమ్ వచ్చేసి మే అండ్ 30కి. మే 9th వచ్చేసి సింగిల్ రిలీజ్ ఉంది. అండ్ అదే టైంలో అదే డేలో శామ్ది శుభం కూడా రిలీజ్ అవబోతుంది. అండ్ ఇంకోటి ఒక డబ్ మూవీ ఉందండి, దాని టైటిల్ ఏమి ఇచ్చారో తెలియదు, 11 అనుకుంటా ఐ గెస్. ఆ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అంటే టోటల్గా ఫుల్ మిల్కే 4 మూవీస్ ఉన్నాయి. 4లో మనకి 3 ఆటోమేటిక్గా క్లిక్ అయితే అనిపిస్తుంది. శ్రీ విష్ణు గారిది, విజయ్ దేవరకొండ సార్ది, శామ్ గారిది. ఈ ఫిలిమ్స్ ఎట్లనో హిట్ అవుతాయి, హిట్ మూవీస్. నేనైతే హిట్ అయితే అని అనుకుంటున్నా, చూద్దాం ఎక్కడికి వెళ్తాయో. అంటే గట్టిగా ప్రమోషన్స్ అయితే అవుతున్నాయి కదా ఫిలిమ్స్. ఇప్పుడు ఏంటంటే మూవీస్ ప్రమోషన్ చేసినా బాధే, చేయకపోయినా బాధే. నాన్నగారు అన్నట్టు ఒక ఫిలిం కోసం నాన్నగారు చెప్తున్నారు, అది తన హిట్ 3 మూవీ కోసం చెప్తున్నట్టు. మీరు ఏంటో రివ్యూ చేసిన ఫిలిమ్సే పోతున్నాయి, రివ్యూ ఏం చేయకున్న ఫిలిమ్స్ అయితే మంచిగా ఆడుతున్నాయి అని చెప్పి అన్నారనమాట. చిన్నగా ఒక కామెంట్ పాస్ చేశారు. బట్ అది కూడా ట్రూయే కదా. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా అనిపిస్తుంది మనకు కూడా. ఏమంటారు మరి? సరే, ఇవాళకి ఇవే అప్డేట్స్. ఉంటా మరి, బాయ్ బాయ్, సీ యూ.